యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో 7వ పద్యమును పాడుకుంటున్నాం. మనం ఈ సిరీస్లో లవకుశ చిత్రం నుంచి రావణు సంహరించి రఘురాముడు దుర్భర కీలలన్ ఈ పద్యమును పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు, అనేక రంగంలో ఉంటారన్నమాట. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి అన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వీటి వివరములు, ఖరీదు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. ఫోన్ నెంబర్ 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. సంవత్సరంలో వచ్చినటువంటి లవకుశ చిత్రం నుంచి రావణు సంహరించి అనే పద్యమును పాడుకుంటున్నాం మనం. రచన శ్రీ సదాశివ బ్రహ్మం గారు. సంగీతం, గానం ఘంటసాల మాస్టర్ గారు. రాగం శుద్ధ ధన్యాసి రాగం. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి ఇది ప్యూర్ శుద్ధ ధన్యాసి రాగం. ఈ శుద్ధ ధన్యాసి రాగానికి ఇంకొక పేరుంది, ఉదయ రవిచంద్రి. కానీ ఇది జన్య రాగము, ఉపాంగ రాగము. ఇది 22వ మేళకర్త ఖరహర ప్రియ రాగం నుంచి పుట్టినది. శుద్ధ ధన్యాసి యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు చూడండి. సగ్గమ పనిస. ఆరోహణలో చూసారా? సగ్గమ అంటే సరిగమలో రీతిశం, పనిస అంటే పదనిసలో దాదిశం. రీదా అనే 2 స్వరాలు లేవు. అవరోహణ చూడండి, సానీప మాగాస. దారి అనే 2 స్వరాలు లేవు అనమాట. ఏది ఏమైనప్పటికీ 7 స్వరములలో 2 స్వరములు తీసేస్తే 5 స్వరాలు ఉంటాయి. 5 స్వరములు ఉంటే ఔడవ రాగం అంటాం మనం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. మరి ఎలాంటి రాగం అవుతుంది? ఇది ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా పిలుస్తారు. ఇందువచ్చు స్వరస్థానములు: సా షడ్జమము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసిక నిషాదము, తారస్థాయి షడ్జమములు వస్తాయి అన్నమాట. అన్యస్వరములు ఏమీ ప్రయోగించలేదు. తాళం అంటూ ఏమున్నదన్నమాట. పద్యాలకి ఒక రకమైనటువంటి నడక ఉంటుంది, అంటే భావాన్ని వ్యక్తీకరించేటువంటి విధానం అనమాట. అంతే తప్ప ఇక్కడ తాళాలు ఏమీ ఉండవు అనమాట. శృతి, ఒరిజినల్ శృతి 1.5 శృతిలో ఉందనమాట. నేను పాడేది 2వ శృతిలో పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 2వ శృతిని ఇక్కడ క్యాషియో చూడండి, ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కి వైట్ కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి షార్ప్, డి. డి అంటే 2వ శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకే. పద్యమును పాడుకోబోయే ముందు మనం శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లు ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లు ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సగమ పని సా సాని పమగ సా, సగమ పని సా సాని పమగ సా. లో పిచ్లో సాని పని సా, మంద్రస్థాయి పంచం వరకు వెళ్ళారు. మరి హై పిచ్లో సగ సా, తారాస్థాయి గాంధారం వరకు వెళ్ళారు. సంహరించి రఘురాముడు దుర్భర కీలలన్, పావని అయిన సీత అసమాన పతివ్రత లోకమాత
సంభావన చేసి గైకొని సుపర్వులు మెచ్చగా లక్ష్మణుండు సుగ్రీవుడు వాయునందనుడు ప్రీతిని గొల్వా అయోధ్య చేరినన్ ఆ థ్యాంక్ యూ అండి. ఇవి ఆణిముత్యాలనాలో వజ్రాలనాలో ఇంకేమనాలో తెలుస్తలేదో అంత అద్భుతంగా ఉన్నాయన్నమాట. పాడుతుంటే వినేవారికి ఇంకా అద్భుతంగా ఉంటాయన్నమాట. చాలా సంతోషం. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పద్యమునకు స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.